వేదిక 365కి స్వాగతం. ఈరోజు మనం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దరిదాపుగా కావస్తున్నా కూడా ఇంకా మనకు స్వాతంత్రం వచ్చిందా, మనం అనుకున్న లక్ష్యాలను సాధించామా, స్వాతంత్రం తెచ్చుకొని మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా అంటే ఏదో తెలియని వెలితి మనకు కానవస్తుంది. దాని గురించి మనం కొద్దిగా ఒక్కసారి మననం చేసుకుందాం. బ్రిటిష్ పాలన అణచివేత మరియు దోపిడీగా భావించబడింది. మన స్వపరిపాలన చాలా బాగుంటుందని, మరింత అభివృద్ధి చెందుతామని మనం ఆశించాము. బ్రిటిష్ పాలన అనేది కుల వివక్ష, ఆర్థిక దోపిడీ, చట్టం ముందు అసమానంగా వ్యవహరించడం, ఇటువంటి అన్యాయాలను ఎన్నో ఎదుర్కొన్నాము. అవన్నీ తొలగిపోతాయని మనం భావించాము. మతం లేదా సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం, న్యాయం మరియు గౌరవం అనే సూత్రాల ఆధారంగా సమాజాన్ని నిర్మించాలని మనం అనుకున్నాం. అలాగే విభిన్న భాష, మత మరియు సాంస్కృతిక నేపథ్యాల ప్రజలతో కూడిన భారతదేశ విభిన్న జనాభా జాతీయ ఐక్యత లక్ష్యానికి ఒక ప్రత్యేక సవాలుగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఈ రంగాల్లో మనం సాధించామనేది మరొకసారి మననం చేసుకున్నాం. రైతుల పేదరికం, అలాగే దోపిడీ సంఖ్యల నుండి విముక్తి పొందటం వలన మనం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ నిర్మించుకుంటామని ఎంతో ఆశపడ్డాము. బ్రిటిష్ పాలనలో మన ప్రాథమిక హక్కులు, వాటిపైన కొన్ని పరిమితులు ఉండేవి. అలాగే వీటిల్లో వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, సమావేశాలు, ఇటువంటివి వాటి మీద పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. పేదరికం, అసమానతలు అనేవి ఎంతో బాధించేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అవి తొలగిపోయాయా? ఎంతవరకు మనం వీటిల్లో అభివృద్ధి సాధించామో మనం ఆలోచించుకోవాలి. నిరుద్యోగం అనేది చాలా వరకు తగ్గిపోతుందని అనుకున్నాం, కానీ అది ఎంతవరకు తగ్గిందనేది మన గణాంకాలే చెప్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య వ్యాప్తి చెందడంలో, విస్తరించడంలో, నలుగురికి సాధించడంలో పెరిగిందేమో, కానీ దాని నాణ్యతలో ఎంతవరకు మనం ముందుకు వెళ్ళామనేది అనుమానాస్పదమే. మౌలిక సదుపాయాల కల్పన, పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరగలేదు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది చాలా డబ్బుతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరీ ఇబ్బందికరంగా ఉంది. బలహీనమైన పాలన, రెడ్ టేపిజం, పారదర్శకత లేకపోవడం, ప్రజా సమస్యలను సమర్థవంతంగా నిర్ణయాత్మకంగా పరిష్కరించలేకపోతున్నారు. రాజకీయాలు, బ్యూరోక్రసీ, అవినీతి అనేది విశృంఖలంగా వ్యాప్తి చెందింది. పేలవమైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సరిపడా రవాణా మరియు విద్యుత్ సౌకర్యాలు లేకపోవటం అనేది మరో పెద్ద సమస్య. వేగవంతమైన పారిశ్రామీకరణ మరియు పట్టణీకరణ అనేది పర్యావరణ క్షీణతకు దారితీసింది. గాలి మరియు నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన, సహజ వనరుల క్షీణత ఇందులో ముఖ్యమైనవి. వాతావరణ మార్పు అనేది వ్యవసాయస్తులను మరింత కుంగదీస్తోంది. మనం ఓటు వేసే ముందు సరి అయిన నైతిక ప్రవర్తన, చరిత్ర కలిగిన అభ్యర్థుల కోసం చూడండి.
ప్రజలకు సేవ చేయడంలో వారి అంకిత భావాన్ని గమనించండి. నాయకత్వ లక్షణాలు పార్టీలో మరియు సంఘంలో ఇతరులకు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనేది చూడండి. నియోజకవర్గానికి సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలను తీర్చడంలో అతను ఎంతవరకు తోడ్పడతాడనేది గమనించండి. నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం, అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు అందుబాటులో ఉండటం అనేది ముఖ్యమైనది. మన పార్టీలు ఇటువంటి అభ్యర్థులను నిలబెడుతున్నాయా, మనకు సరైన సౌకర్యాలను అందించటంలో ముందుంటున్నాయా అనేది మనం గమనించుకొని మనం ఓటు వేసినట్లయితే మన భవిష్యత్తు బాగుంటుందనేది నా నమ్మకం.